హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. హా, వచ్చాయి. కానీ ప్రేమించుకుంటున్న రోజుల్లోని మధుర జ్ఞాపకాలు కాదు, ఆ సంగీతతో నువ్వు గడిపిన మధుర క్షణాలు గుర్తు వచ్చాయి. ఎంత ఏడిపించావు నన్ను! దాంతో డాన్స్ చేస్తావా? వీధి నాటకాల్లో వ్యాంప్ క్యారెక్టర్లా అది ఇంతమందన్న మేకప్ పూసుకుని వస్తే దానికి అందంగా నువ్వు చెయ్యందిస్తావా? ఇది హాస్పిటల్ కాబట్టి బ్రతికిపోయావు, కానీ లేదంటే నీ సంగతి చెప్పేదాన్ని. మా అక్క ఆపరేషన్ అయిపోని తను క్షేమంగా ఇంటికి రాని ఆ తర్వాత నేనంటే ఏంటో నీకు చూపిస్తాను. ఇప్పటి వరకు ఆడియన్స్ సైకో ప్రేమికుని మాత్రమే చూశారు, ఇప్పటి నుంచి సైకో పెళ్ళాన్ని చూస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చింది వినూత్న. దాంతో కొంచెం భయపడిన అర్జున్, ఇదేంటి ఇంత సడన్గా వెర్షన్ మార్చి రౌడీలా బిహేవ్ చేస్తుంది? బహుశా నా మెడలో తాళి కట్టేశాడు, వీడు ఎక్కడికి పోతాడులే అనుకుంటుందా ఏంటి? పెళ్ళాల పవర్ అంటే ఇదేనేమో. ఎందుకైనా మంచిది ఈ పెళ్ళాలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని మనసులో అనుకుని, ఇది హాస్పిటల్ కదా బంగారం, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంతే తప్ప ఇలాంటి వార్నింగ్లు కట్ట ఇవ్వకూడదు. పొరపాటున ఎవరైనా పేషెంట్లు చూస్తే భయపడి ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం కూలై ప్రశాంతంగా కూర్చో, వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం అంటూ చాలా నెమ్మదిగా చెప్పాడు అర్జున్. ఆ మాటలు విని గట్టిగా నవ్వింది ప్రియాంక. ఆ నవ్వు వాళ్ళిద్దరికీ వినిపించడంతో అటువైపు తిరిగి చూశారు వినూత్న, అర్జున్. అక్కడ మహేందర్ ఇంకా ప్రియాంక కనిపించడంతో అర్జున్ కూడా తను కూర్చున్న దగ్గర నుంచి పైకి లేచాడు. ప్రియాంక వైపు సీరియస్గా చూస్తూ నవ్వింది చాలు. ఏదో రకంగా వాళ్ళని డిస్టర్బ్ చేసేసావు కదా, ఇంకా ఎందుకిక్కడ, పదా అంటూ విసుగ్గా అన్నాడు మహేందర్. అతని మాటలతో అతి కష్టంగా నవ్వుని కంట్రోల్ చేసుకుని వారి దగ్గరికి వెళ్ళి, సారీ డిస్టర్బ్ చేసినందుకు, కానీ ఖచ్చితంగా షాక్ అవ్వవలసిన విషయమే ఇది. లేదంటే అందరినీ కంటి చూపుతోటే బెదిరించే మా అర్జున్ ఇలా పెళ్ళానికి సరెండర్ అయిపోవడం చూస్తూ ఉంటే నాకు అసలు నవ్వు ఆగడమే లేదు అంటూ ఇంకా నవ్వుతూనే చెప్పింది ప్రియాంక. దాంతో మహేందర్ ఇరిటేటింగ్గా ఫీల్ అయితే, అబ్బా వదినికి దొరికిపోయానా అని మనసులో కొంచెం అసహనంగా ఫీల్ అయ్యాడు అర్జున్. వినూత్న కొంచెం భయంగా ఆమె వైపు చూస్తూ ఉంది. ఏయ్ పిచ్చిదానిలా ఏంటి ఆ నవ్వు, ఇంకా ఆపు. నువ్విక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని కొంచెం కటువుగా అన్నాడు మహేందర్. దాంతో టక్కున నోరు మూసేసింది ప్రియాంక. అది చూసి, ఇట్స్ ఓకే అక్క, మా కోసం ఇక్కడి వరకు వచ్చిన మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెని హత్తుకుంది వినూత్న. ప్రేమగా ఆమెని హత్తుకుని, నువ్వు కూడా మా ఫ్యామిలీ నెంబర్వే కదా, మీకు మేమందరం ఎప్పటికీ సపోర్ట్గా ఉంటాము. నువ్వు మీ అక్క ఇక ఏ సంతోషమైనా బాధైనా కలిసి మాతోటే పంచుకోవాలి, అర్థమైందా అడిగింది ప్రియాంక. అంటూ చిన్నగా తల ఊపింది వినూత్న. ఆమె కళ్ళల్లో చిన్నపాటి కన్నీటి పొర. ఇన్ని రోజులు తను ఏ బంధాలైతే మిస్ అయ్యిందో ఆ బంధాలన్నీ ఒక్కసారిగా తన దగ్గరికి చేరుకోవడంతో ఆమె మనసులో ఏదో తెలియని చిన్న సంతోషం ఉంది. నేను మీ బావగారు ఇక్కడే ఉంటాము, నువ్వు అర్జున్ వెళ్ళి భోజనం చేసి రండి అంటూ చెప్పింది ప్రియాంక. లేదక్క, నాకు ఆకలిగా లేదు, ఆయన వెళ్ళి తినేసి వస్తారు అంది వినూత్న. నువ్వు తినకుండా ఆయన మాత్రం ఎలా తింటారు? మా మరిది గారి ప్రాణమంతా నీ దగ్గరే ఉంది కదా, నువ్వు తినకపోతే ఆయన మాత్రం ఎలా తింటారనుకుంటున్నావు? నాకు తెలిసి ఆయన కనీసం మంచినీళ్ళు కూడా తాగి ఉండరు, అంతే కదా అర్జున్ అంటూ అతని వైపు చిన్నగా చూసింది ప్రియాంక. చిన్నగా నవ్వుతూ, తను తింటుందిలే వదిన, నేను పెడతాను కదా, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం అంటూ ఆ క్యారేజీ తీసుకుని మరొక చేతితో వినూత్న చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు అర్జున్. ఇష్టం లేకపోయినా సరే అతన్ని కష్టపెట్టడం ఇష్టం లేక
అతనితో వెళుతూ ఉంది వినూత్న. వెళుతున్న ఆ జంట వైపు చూసి ఒకసారి ప్రశాంతంగా నవ్వుకొని వెళ్ళి అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ప్రియాంక. ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు మహేంద్ర. నాకు తెలిసిన నువ్వు నిజమా, లేక నటిస్తూ ఉన్న నువ్వు నిజమా అని అతను మనసులో అనుకుంటూ ఉన్నాడు. అందరూ భోజనం కోసం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వనాథం అక్కడ ఆడవాళ్ళు మాత్రమే ఉండడం చూసి సతీష్ ఎక్కడా అంటూ అడిగాడు. ఆ మాటతో కొంచెం కంగారు పడిన జయంతి, అది నానా, తనకేదో ఆఫీస్ వర్క్ ఉందని ఇప్పుడే బయటకు వెళ్ళారు, చాలా అర్జెంట్ అంట అంటూ కవర్ చేయడానికి ప్రయత్నించింది. అవునా, మరి అరుణ్ అంటూ అడిగాడు విశ్వనాథం. అది తాతయ్య, అరుణ్ నాన్నతో వెళ్ళారు. ఈరోజు డ్రైవర్కి కొంచెం హెల్త్ బాగోక రాకపోతే డ్రైవింగ్ చేయడం కోసం అరుణ్ని తోడుగా నాన్న తీసుకువెళ్ళారు అంటూ చెప్పింది సాహితి. ఆ మాటతో భారంగా శ్వాస తీసుకుని వదిలి, మనుషులు ఎక్కడ అంటే కారణాలు బాగానే చెప్తున్నారు, కానీ మీరు చెప్తున్న దానికి నా దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్కి ఎలాంటి సంబంధం లేదు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు విశ్వనాథం. ఆ మాటతో కొంచెం కంగారుగా అక్కడ ఉన్నవారంతా ఒకరి మొహం ఒకరు చూసుకోగా, ఏంటి ఈ ముసలోడికి అంతా తెలిసిపోయినట్లు మాట్లాడుతున్నాడు, కొంపతీసి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అని తెలిసిపోయిందా ఏంటి అని మనసులో అనుకుంటూ, మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ రావడం ఏంటండి, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది సుభద్ర. అవును, నీకు ఏమీ అర్థం కాదు, ఇంట్లోనే ఉంటూనే ఏమడిగినా ఏమీ అర్థం కావడం లేదు అని నువ్వు అంటూ ఉంటే అసలు నువ్వింట్లో ఉంటున్నావో లేదో కూడా నాకు అర్థం కావడం లేదు అన్నాడు విశ్వనాథం. ముసలోడికి వయసు అయిపోయే కొద్దీ వెట్టకారం ఎక్కువైపోతుంది అని మనసులో కచ్చగా తిట్టుకుని, క్షమించండి, పెళ్ళిలో అంత గొడవ జరగడంతో నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నిన్నటి నుంచి గదిలోనే ఉండిపోయాను, బయటికి రాలేదు, కాబట్టి ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలియలేదు, మీకేమైనా తెలిస్తే చెప్పండి, నేను వివరాలు కనుక్కుంటాను అంటూ కొంచెం వినయం నటిస్తూ అడిగింది సుభద్ర. ఆమె వైపు ఒక్కసారి చూసి, చెప్పడానికి మాత్రం సాకులు బాగానే ఉంటాయి అని విసుక్కుంటూ, అదే వీళ్ళేమో వీళ్ళ మొగుళ్ళు బయటికి వెళ్ళారు, ఆఫీస్కి వెళ్ళారు అని చెప్తున్నారు, కానీ ఆఫీస్లో తమ బాధ్యతలను మొత్తం వదిలేసి వాటినన్నిటినీ మేనేజర్కి అప్పగించి తమ పొజిషన్కి రాజీనామా చేసి వాళ్ళు వెళ్ళిపోయారు అని మేనేజర్ నాకు కాల్ చేసి చెప్పాడు. ఇందులో ఏది నిజం అడిగాడు విశ్వనాథం. ఆ మాట విని, ఇప్పటి వరకు మమ్మల్ని ఇరికించింది సరిపోలేదా, ఇంకా ఇరికించడానికి కావాలని ఇలా చేశారు ఈ మామ అల్లుళ్ళు అని మనసులో వాళ్ళిద్దరిని తిట్టుకుంటూ, అంటే అది అల్లుడికి ఏదో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని చిన్న కోరికంట, అరుణ్ కూడా దానికి సపోర్ట్ చేశాడు, అందుకే జయంతి మీతో మాట్లాడతాను అని చెప్పింది, తను మాట్లాడితే మీరు ఎలాగో ఒప్పేసుకుంటారు, ఇన్వెస్ట్ కూడా చేస్తారు అన్న నమ్మకంతో ముందుగానే వాళ్ళు రాజీనామా చేసి ఉంటారు, వచ్చాక నేను వాళ్ళతో మాట్లాడతాను కదా అని సుభద్ర అనడంతో, ఇప్పటి వరకు ఏం జరిగిందో ఏమీ తెలీదు అన్నావు, మరి ఇదంతా ఎలా తెలిసింది నీకు సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు విశ్వనాథం. ఆ మాటతో కారం తిన్న కాకిలా నోరు మూసేసి కళ్ళు వదిలేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది సుభద్ర. ఇంకా ఏ అబద్ధం చెప్పి తప్పించుకోవాలో పాపం తెలియలేదనుకుంటా ఆమెకి. వాళ్ళు వచ్చాక నువ్వు కాదు నేను మాట్లాడతాను, వచ్చాక ఒకసారి నన్ను కలవమని చెప్పు, ఆఫీస్కి వెళ్ళకపోయినా పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి అనుకుంటూ నేను నా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా కూర్చున్నది నా అల్లుడు మనవడు ఉన్నారు అన్న ధైర్యంతోటే. అంత సమర్థవంతంగా బిజినెస్ చేస్తూ కూడా సడన్గా రాజీనామా చేసి వేరే కంపెనీ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఏమీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కాదు, ఆ కంపెనీకి ఓనర్స్. ఇంకేదో జరిగింది అని మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది అని విశ్వనాథం అంటూ ఉండగా ఆ ఇంట్లోకి ఆవేశంగా వచ్చింది ప్రీతి. ఆమె రావడం చూసి, అమ్మయ్య, సమయానికి వచ్చావే తల్లి, నిన్ను అడ్డు పెట్టుకుని టాపిక్ డైవర్ట్ చేయొచ్చు అని మనసులో అనుకుంటూ, రామ్మా ప్రీతి, సరిగ్గా సమయానికి వచ్చావు, రా భోజనం చేద్దు గాని వడ్డిస్తాను
అంటూ ఆప్యాయంగా పలకరించింది జయంతి. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఏంటి, భోజనం చేయాలా? ఎలా చేయమంటారా ఆంటీ భోజనం? నీ కొడుకు నాకు చేసిన ద్రోహం తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ మీరు పెట్టిన భోజనం ఆనందంగా తినమంటారా? లేక అతను నన్ను మోసం చేసి పోతే పోయాడులే, మనసు ఏడిస్తే ఏడ్చిందిలే, నాకు కడుపు నిండడమే ముఖ్యం, కళ్ళ ముందు పంచభక్ష పరమాణాలు ఉన్నాయి కదా, తినేస్తే అయిపోతుంది అని అనుకుంటూ ఫీలింగ్స్ అన్నీ గాలికి వదిలేసి ఒక బండరాయిలాగా తిండి కోసమే పుట్టినట్లు తినమంటారా? కోపంగా అడిగింది ప్రీతి. ఆ మాటలకు కంగారుపడి, ఏంటి ప్రీతి అలా మాట్లాడుతున్నావు అంటూ అయోమయంగా అడిగింది జయంతి. ఒక పక్క మనసు మండిపోతూ ఉంటే, ఇంతకన్నా బాగా మాట్లాడడం నాకు రాదు ఆంటీ. మీకు అంతగా నన్ను కోడలుగా చేసుకోవడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా. ఇలా ఎంగేజ్మెంట్ చేసి అందరికీ నేను ఇంటి కోడల్ని కాబోతున్నాను అని తెలిసాక ఇప్పుడు ఇలా చేసి అందరి ముందు నన్ను నా కుటుంబాన్ని అవమానించడం ఎందుకు అంటూ కోపంగా అడిగింది ప్రీతి. ఆ మాటతో దేవుడా, దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి షాకుల మీద షాకులు కొడుతూనే ఉన్నాయి. వీటికి అంతే లేదా అని మనసులో అనుకుంటూ, ఏం జరిగిందమ్మా ప్రీతి, ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు? అయినా మా రిషి నీకు ద్రోహం చేయడమేంటి? వాడే కదా ఈ పెళ్ళి ఇష్టమే అంటూ నీతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఇంకా ప్రాబ్లం ఏంటి? నువ్వేం చెప్తున్నావో మాకేమీ అర్థం కావడం లేదు అయోమయంగా అడిగింది సుభద్ర. ఎందుకు అర్థమవుతుంది గ్రాని, మీకు ఏమీ అర్థం కాదు. కొంచెంసేపు వెయిట్ చేశారు అంటే మీ మనవడు తన కొత్తగా పెళ్లి చేసుకున్న తన భార్యతో సహా ఈ ఇంటి గడపలో అడుగు పెడతాడు. అప్పుడు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మీకు అంతా అర్థమవుతుంది. అప్పటి వరకు నేను కూడా మీతో పాటే ఇక్కడే కూర్చుని రాబోయే కొత్త జంట కోసం ఎదురు చూస్తూ ఉంటాను పళ్ళు కొరుకుతూ అంది ప్రీతి. ప్రీతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నా కొడుకేంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, మత్తుండే మాట్లాడుతున్నావా నువ్వు అంటూ సీరియస్ అయ్యింది జయంతి. లేదు, నాకు మతి లేదు. ఏ క్షణమైతే నా కళ్ళ ముందే నీ కొడుకు మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాడో ఆ క్షణమే నా మతి పోయింది. నేను కట్టుకున్న కలల మేడ నా కళ్ళ ముందే ఒక్కసారిగా మొత్తం కుప్ప కూలిపోయింది. నావాడు అనుకున్న రిషి నా కళ్ళ ముందే పరాయివాడు అయిపోతూ ఉంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నిలబడి ఉన్న ఆ క్షణమే నా ప్రాణమే పోయింది. ఏదో ప్రాణం ఉన్న శవంలా ఎక్కడో ఏదో ఒక్క మూల రిషి నావాడే అన్న ఆశ ఇంకా కొట్టుకుంటూ ఉండడంతో ఏమీ అర్థం కాక మీ ముందుకిలా వచ్చి నిలబడి ఉన్నాను అంతే అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ప్రీతి. ఆ మాటలు విన్న జయంతికి కంగారు వచ్చేయడంతో, ఏంటి, రిషి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అని అంటూనే ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అది చూసి అందరూ కంగారుగా ఆమె చుట్టూ చేరారు. ఇదేంటి, ఇక్కడ సీన్ చేసి నువ్వే మా ఇంటి కోడలివి కాదు అంటూ రిషి ఎవరినైనా పెళ్లి చేసుకుని వచ్చినా ఆమె అటు నుంచి అటే బయటికి వెళుతుంది తప్ప ఈ ఇంట్లో అడుగు పెట్టదు అని వీళ్ళందరితో అనిపించి ఇక్కడే నా ప్లేస్ పర్మనెంట్ చేసుకుంటూ అదే జరిగేలా చేద్దామని నేను ఆశగా ఇక్కడికి వస్తే మధ్యలో ఏడుగారేంటి నా ప్లాన్ మొత్తం అప్సెట్ చేసి ఇలా పడిపోయింది. కొంపదీసి పోయిందా? ఈడిపోతే నా కోడలి పోస్టు కూడా పోయినట్లేగా అని మనసులో అనుకుంటూ ఛీ అంటూ అసహనంగా ఫీల్ అవుతూ ఉంది ప్రీతి. జయంతి అని అందరూ గదిలోకి తీసుకువెళ్లడంతో ఆమె వైపు సీరియస్గా చూస్తూ, అమ్మ ప్రీతి, నువ్వు చెప్తున్నది ఏది ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదు, మాకు తెలియలేదు. కాబట్టి ఈ విషయంలో మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. నువ్వు అనుకున్నట్లు రిషి కనుక మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే అలా ఎందుకు చేశాడో ముందు మేము తెలుసుకోవాలి. ఆ తర్వాత నీ విషయంలో మేము ఏం చేయగలమో అది చేస్తాం. దయచేసి అంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. రిషి వచ్చాక తనతో నేను మాట్లాడి నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు ఈ ఇంటి వైపు కూడా తిరిగి చూడకు. దయచేసి బయలుదేరు అంటూ సీరియస్గా చెప్పాడు విశ్వనాథం. ఆ మాటని చాలా అవమానంగా తీసుకున్న ప్రీతి, మీరు నాకేం న్యాయం చేస్తారో అది చూస్తాను అన్నట్లు అతని వైపు ఒక చూపు చూసి,
అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడంతో అక్కడే కూర్చుని భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆలోచనలో పడ్డాడు విశ్వనాథం. అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో? నా కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు అన్న బెంగతో నేను సరిగ్గా ఈ ఇంటిని పట్టించుకోలేదు. బహుశా అందుకేనేమో ఇంట్లో ఉన్న వారందరూ ఇలా తయారయ్యి నాకు తలవంపులు తీసుకుని వస్తున్నారు. ముందు రిషి సంగతి ఏంటో తేల్చాలి. అసలు వాడు నిజంగానే పెళ్లి చేసుకున్నాడా అని అనుకుంటూ అతనికి కాల్ ట్రై చేస్తూ ఉన్నాడు విశ్వనాథం. కానీ తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ తన ప్రాణమైన వినీలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న రిషి తన ఫోన్ సైలెంట్లో పెట్టడంతో ఆ కాల్ అతన్ని చేరలేకపోయింది. బహుశా ఏదైనా అర్జెంట్ పనిలో ఉన్నాడేమో, లేదంటే కాల్ లిఫ్ట్ చేయకుండా ఎందుకుంటాడు అని అనుకుంటున్న అతనికి అదే సమయంలో వినూత్న గుర్తు రావడంతో అత్తవారింటికి వెళ్ళిన తను ఎలా ఉందో ఏంటో, ఒక్కసారి తనకి ఫోన్ చేసి మాట్లాడి మంచి చెడు కనుక్కుంటే తనకి నేనున్నాను అన్న ధైర్యం వస్తుంది అని అనుకుంటూ ఆమెకి కాల్ చేశాడు విశ్వనాథం. అప్పుడే అర్జున్ బలవంతంగా తినిపిస్తూ ఉంటే కష్టంగా భోజనం తింటూ ఉన్న వినూత్న తన ఫోన్ రింగ్ అవడం చూసి ఆ కాల్ తాతయ్య కాల్ చేస్తున్నారు అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసింది. ఆమె కాల్ లిఫ్ట్ చేయగానే ఎలా ఉన్నావు తల్లి అంటూ ప్రేమగా పలకరించాడు విశ్వనాథం. బాగానే ఉన్నాను తాతయ్య చిన్నగా చెప్పింది వినూత్న. అక్కడంతా బాగానే ఉందా నీకు? ఎలాంటి ఇబ్బంది లేదు కదా అడిగాడు విశ్వనాథం. అంతా బాగానే ఉంది కానీ తాతయ్య నేనిప్పుడు వర్మ ప్యాలెస్లో లేను, హాస్పిటల్లో ఉన్నాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాట విని కొంచెం కంగారు పడుతూ హాస్పిటల్లోనా? హాస్పిటల్లో ఏంటమ్మా? ఏమైంది నీకు? బాగానే ఉంది కదూ అంటూ గాబరాగా అడిగాడు విశ్వనాథం. నాకు బాగానే ఉంది తాతయ్య, మీరు టెన్షన్ పడకండి, నాకేమీ కాలేదు. కానీ అక్క పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉండడంతో ఆపరేషన్ చేస్తున్నారు, అందుకే అర్జున్ని తీసుకుని ఇక్కడికి వచ్చాను అంటూ చెప్పింది ఆమె. ఆ మాట విని కంగారు పడుతూ ఏంటి అక్కకి ఆపరేషనా? మరి ఆ మాట ముందే చెప్పాలి కదమ్మా. ఏ హాస్పిటల్లో చెప్పు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ చెప్పాడు విశ్వనాథం. దాంతో వినూత్న హాస్పిటల్ పేరు చెప్పడంతో రిషి పనిచేస్తున్న హాస్పిటల్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ చెప్పి ఉన్న పలాన్న అక్కడి నుంచి బయలుదేరాడు విశ్వనాథం. ఆపరేషన్ థియేటర్ ముందు చైర్లో కూర్చుని ఉన్నారు ప్రియాంక మహేందర్. ఫోన్ చూసి చూసి బోర్ కొట్టినా సరే పక్కనున్న ప్రియాంక మొహం చూడడం ఇష్టం లేక ఆ ఫోనే చూస్తూ ఉన్నాడు మహేందర్. అతన్ని అలా చూస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది ప్రియాంక. నిద్రలో ఉన్న ఆమె తల ఆమెకి తెలియకుండా మహేందర్ భుజం సహాయం కోరి ఆ భుజం మీద మెల్లిగా వాలిపోయింది. దాంతో కోపంగా అటువైపు చూసిన అతనికి హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రియాంక. వెంటనే ఆమెని పక్కకి తొయ్యాలి అని అనిపించినా కూడా ఎందుకో అతని మనసు అందుకు అంగీకరించకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు అతను. అప్పుడే భోజనం కంప్లీట్ చేసుకుని అక్కడికి వచ్చిన వినూత్న అర్జున్ వారిద్దరినీ అలా దగ్గరగా ఉండడం చూసి చాలా సంతోషపడ్డారు. 18 గంటలు కష్టపడిన తర్వాత వినీల ఆపరేషన్ సక్సెస్ చేసుకుని బయటికి వచ్చాడు రిషి. బయటికి వచ్చిన అతన్ని చూసి ఆతృతగా అతని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ మా అక్కకి? ఏ ప్రమాదం లేదు కదా అంటూ గాబరాగా అడిగింది వినూత్న. షీఈస్ ఫైన్, ప్రాణానికైతే ఏ ప్రమాదం లేదు. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి అని చాలా ప్రశాంతంగా చెప్పాడు రిషి. అతని కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం కనిపిస్తూ ఉంది. అది చూసిన వినూత్న చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయింది. కానీ అక్కడే ఉన్న కార్తిక్కి సరికొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పుడు రిషి వినీలా మెడలో తాళి కట్టాడు అని వినూత్నకి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఈ విషయాన్ని ఏదో ఒక రకంగా చాలా స్మూత్గా డీల్ చేయాలి. దీన్ని డైరెక్ట్గా విన్నూకి చెప్పడం కన్నా అర్జున్కి చెప్పడం బెటర్. తనే చాలా కూల్గా ఈ విషయాన్ని డీల్ చేస్తాడు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. అక్కడ ఎవరివో చిన్నగా మాటలు వినిపించడంతో అదిరిపడి నిద్రలేచిన ప్రియాంక తను ఎక్కడ ఉన్నానో గమనించుకొని తను అలా పడుకోవడం వల్ల మహేంద్ర ఎలా ఫీల్ అవుతున్నాడో ఏమో అనుకుంటూ మనసులోనే భయపడుతూనే అటువైపు తిరిగి చూసింది.
మహేంద్ర ఆ విషయం గురించి ఏమీ పట్టించుకోనట్లు చాలా కూల్గా ముందుకు చూస్తూ ఉన్నాడు. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయిన ప్రియాంక, ఐ యామ్ సో సారీ, నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. నిద్రలోనే ఇలా అంటూ ఏదో చెప్పబోయింది. కానీ అది వినడం ఇష్టం లేక ఆపు అన్నట్లు ఆమె మాటలకి అడ్డుగా తన చేతిని పెట్టి, ఎన్నిసార్లు సారీ చెప్తావు? ఇలా ప్రతిసారి తప్పు చేసి సారీ చెప్పడం నీకు కామన్ అయిపోయినట్లుంది ఏమో, కానీ ఇలా సారీలు వినడం మాత్రం నాకు చాలా చిరాగ్గా ఉంది. నీకు అంతగా ముచ్చటగా ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి తప్పు చేసి సారీలు చెప్పుకో. అంతే తప్ప నా దగ్గర సారీ చెప్పడం కోసం మాత్రమే ఇలా తప్పులు చేయొద్దు. ఇక మీదటైనా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండు అంటూ చిన్నగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లేచి అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయాడు మహేంద్ర. ఆ మాటలు విన్న ప్రియాంకకి చాలా బాధగా అనిపించింది. అంటే నేను నీకు దగ్గర అవ్వడం కోసం నాటకాలు ఆడుతున్నట్లు నీకు అనిపిస్తుందా మహేందర్? నా కళ్ళల్లో కానీ నా మాటల్లో కానీ నేను నీపై పెంచుకున్న ప్రేమ నీకు కనిపించడం లేదా అని మనసులో అనుకుంటూ బాధగా తన వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మహేందర్ ఎందుకు ఆమెను అంతలా దూరం పెడుతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో